ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ ఆఫీసర్స్ మరియు హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్స్ యొక్క ఆల్ ఇండియా మీటింగ్ అవుతుంది. దానికి మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడం, మేమేంటంటే ఈ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ యొక్క రోలు నిజానికి ఈ రోజు జాబ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఆ జాబ్ ప్రొవైడ్ చేయడంలో ఈ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్, ఈ యొక్క హెచ్ఆర్ పర్సన్స్ మంచి కీ రోల్ ప్లే చేస్తారు. అయితే నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రపంచంలో భారతదేశం ఉన్న అతి ముఖ్యమైన వనరు ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. అంటే యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఆ యంగ్ పాపులేషన్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఇవాళ మనము ఎప్పుడు కూడా మన యొక్క అవసరాలు కాదు, మనం ఇండియా అవసరాలు కాదు, ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన యొక్క ప్లేస్మెంట్స్ కానీ ఉండాలని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. సో వాళ్ళు మంచి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే జాబ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఐదర్ జాబ్ కానీ ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీ కానీ, అంటే వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళన్నా కావాలి, జాబ్ తీసుకునే వాళ్ళన్నా కావాలి. అందుకొరకు అట్లాంటి కీలకమైనటువంటి బాధ్యత పోషిస్తున్నటువంటి వీళ్ళకందరికీ నిజంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్లాంటి ఈ మీటింగ్లు కాన్ఫరెన్స్లు ఎక్కువ చేసి పబ్లిక్ ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవాలని చెప్పి ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్ ను ఎక్కువ చేస్తే బాగుంటది అనేది నేను వాళ్ళకి సూచన చేయడం జరిగింది. ఇక్కడ చాలా 500 ప్లేస్ 800 పీపుల్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సో 800 పీపుల్ డిఫరెంట్ అక్రాస్ ద ఇండియా నుంచి వీళ్ళందరూ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇచ్చే ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో వచ్చారు. వాళ్ళు నిజంగా కూడా కాంప్లిమెంట్ చేద్దాం. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్స్ కి చాలా లేకపోవడం వల్ల స్టార్ట్అప్ కంపెనీస్ చాలా ఇబ్బంది. మంచి క్వశ్చన్ అడిగారు. అయితే మనకి ఇవాళ ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంత తక్కువ. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కానీ దాన్ని మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, మన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ. అయితే మేము ఉన్నత విద్యా మండలిలో ఏం చేసామంటే ఈసారి సమూలంగా సిలబస్ మార్చాము. ఇంతకుముందు చెప్పాను కదా, మన సిలబస్ ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ నీడ్స్ ను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మన యొక్క పోటీ ఈ రోజు మన పక్కవాడితో కాదు, మన ప్రపంచంతో పోటీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి కౌన్సిల్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు తర్వాత డిగ్రీ కాలేజీలకు కొంత సిలబస్ మార్చాము. అందులో ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగినట్లు కమ్యూనికేషన్ గ్యాప్ ను తీర్చడం కొరకు మన సీఎం గారు కూడా ఎప్పుడు చెప్తుంటాడు. అయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ ను సమూలంగా మార్చాము. ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే అవసరం ఉన్న వారి వద్దకు ఆంగ్ల విద్య అని చెప్పి ఈ యొక్క మా వెబ్సైట్ పోతే ఆ యొక్క వెబ్సైట్ లో అంత ఫ్రీ ఇంగ్లీష్ సంబంధించినటువంటి రీడింగ్ మెటీరియల్, వర్క్ బుక్లు ఇలాంటివి ఉన్నాయి. నేను ఒకటే ఏంటంటే tgch.ac.in అనేటువంటి వెబ్సైట్ పోయి ప్రతి ఒక్కరు ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మార్కులు వస్తాయి, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎవరికి అవసరం ఉంటే ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యొక్క ఈ యొక్క డిఫికల్టీస్ మనం కొంత పారదోలితే ఏంటంటే మనకు ఇంకా స్కోప్ బాగుంటుంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనకు కాస్త మాట్లాడే శక్తి వచ్చి రాసే శక్తి ఉంటే మనం ఎక్కడికైనా పోయి జాబులు చేసుకోవచ్చు. అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంగ్లీష్ ను పెద్ద ఎత్తున మేము పాపులరైజ్ చేస్తున్నాం. మరి ఒకసారి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మా యొక్క వెబ్సైట్ పోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చాలా ఆడియోస్ ఉన్నాయి. సో వాటిని ఆడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోవాలనేటువంటి సూచన నేను యాజ్ అ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాబోయే 2 రోజుల్లో రేజింగ్ 2047 లో ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు టీపీఎస్ కి అన్నికి ఇంటర్నేషనల్ న్యూస్ లో ప్లేస్మెంట్ ఇస్తారు. దానిపై రోజు ఈ రేపు నుండి జరిగే దాంట్లో మీకు ఎట్లా ప్రత్యేక ఉంది. మేము ఈసారి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్, ఈ రోజు పేపర్ లో చూడండి అంత ఎడ్యుకేషన్ గురించి బాగా పేపర్లలో కూడా రాయడం జరిగింది. అయితే మనకు అన్నిటికీ మూలం ఏంటంటే ఎడ్యుకేషన్. ఈ ప్లేస్మెంట్ కావాలన్నా ఇండస్ట్రీ కనెక్ట్ కావాలన్నా, కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క ప్లేస్మెంట్ మీద దృష్టి పెట్టి ప్లేస్మెంట్ కేవలం ప్లేస్మెంట్ కాదు, ఇప్పుడు ఐటీఐస్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని మారవడము, డిగ్రీ సిలబస్ లో చేంజ్ చేయడము, ఇంజనీరింగ్ సిలబస్ లో చేంజ్ చేయడం, ఇట్లాంటివి ఏమేందంటే సీఎం గారి సూచనలు అనుకోండి, కొంత మా యొక్క యూజీసీ మ్యాండేట్స్ ఇవన్నీ చేస్తున్నాం. తప్పకుండా ఇది రైజింగ్ తెలంగాణ 2047 లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో ఆ ఎడ్యుకేషన్ కేవలం ఎడ్యుకేషనే కాదు, మనం చెప్పాను కదా మన ఒక బిజినెస్ అన్నా స్టార్ట్ చేయాలి, ఎక్కువ మంది మనం యొక్క జాబ్లన్నా వచ్చే అవకాశం ఉండాలనేది వారి సూచన. మేము అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్ దట్ డైరెక్షన్ వీఆర్ రిఫార్మింగ్. Thank you. It is one of the great initiative. మన రైస్ తెలంగాణ
2047కి వెళ్ళే దశలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా యూజ్ అవుతాయి మన యూత్కి, మన స్టూడెంట్స్కి. అదేవిధంగా మన కరికులంని కూడా మనం మాడిఫై చేసుకుంటున్నాము. రిక్వైర్డ్ ఎలాంటి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉండాలి, ఎలాంటి జాబ్ ఓరియంటెడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అనే దాని మీద ఈ వర్క్ షాప్ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, ప్రస్తుతం ఉన్న జేఎన్టీ కాలేజ్ నుంచి అన్ని బ్రాంచెస్ లో స్టూడెంట్స్ కి చాలా ఆధారంగా ఉంది. సో దీనిపై టీపీఎస్ ప్లేస్మెంట్ ద్వారా మీరేమో తప్పకుండా అండి. యాక్చువల్గా జేఎన్టీయూ నుంచి చాలా కాలేజెస్, అరౌండ్ 235 కాలేజెస్ ఉన్నాయి. అందరు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారండి. స్పెసిఫిక్గా వీళ్ళకి మనం జాబ్ అవుట్కమ్ ఓరియంటెడ్ కోర్సెస్ కొన్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మెయిన్గా కంపెనీ సిఇఓస్, కంపెనీ హెచ్ఆర్స్ ఉన్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటిది అనేది బేస్ చేసుకొని మనము మన కరికులంని కానీ మన కోర్స్ అవుట్కమ్స్ కానీ అట్లా తయారు చేస్తామండి. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్.